కరెంట్ ప్రాజెక్ట్లో ఓకే దగ్గర 1.5 ఇయర్కి 1 టైం రిక్వైర్మెంట్ వచ్చింది. లింక్డ్ సర్వర్ అవసరము వాళ్ళకి 1 టైం రిక్వైర్మెంట్ వచ్చింది. సో వెరీ రేర్గా రిక్వైర్మెంట్ వస్తుంది దీనికి. బట్ ఆ పొజిషన్లో యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు నో వాట్ ఈస్ ద లింక్డ్ సర్వర్ అండ్ హౌ టు కాన్ఫిగర్ ద లింక్డ్ సర్వర్. ఓకే, దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్ ప్లాన్ అమ్మా. ఓకే, మెయింటెనెన్స్ ప్లాన్. నౌ అదర్ టాపిక్ ఈజ్ మెయింటెనెన్స్ ప్లాన్స్. నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను మెయింటెనెన్స్ ప్లాన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయింటెనెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే ఓకే డేటాబేస్ బ్యాకప్స్ ఉంటాయి. ఓకే, డేటాబేస్ బ్యాకప్స్ లైక్ ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ అండ్ లాగ్ బ్యాకప్. ఓకే, డేటాబేస్ బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి అప్డేట్ స్టాట్స్ ఉంటాయి. ఓకే, రీబిల్డ్, ఇండెక్స్ ఆర్ రీఆర్గనైజ్ ఇండెక్స్ జాబ్స్ ఉంటాయి. ఓకే, ఇవి జాబ్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఆటోమేటెడ్ జాబ్స్ కాన్ఫిగర్ చేస్తాము, మనం కాన్ఫిగర్ చేసిన టైంకి ఆటోమేటిక్గా ఆ టైంకి బ్యాకప్ వెళ్ళి కూర్చుంటుంది అని చెప్పాను మీకు ఇంతకుముందు, గుర్తుందా? ఇప్పుడు ఏదైనా ఒక డేటాబేస్ ఈ సర్వర్లో ఓకే ఈ సర్వర్లో ఇన్ని డేటాబేస్లు ఉన్నాయి. ఓకే, ఇన్ని డేటాబేస్లో ప్రతిసారి మీరు మాన్యువల్గా బ్యాకప్ తీసుకునే అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఏం చెప్పాను, ఫుల్ బ్యాకప్ వీకెండ్ జరుగుతుంది. ఓకే, డిఫరెన్షియల్ బ్యాకప్ డైలీ జరుగుతుంది. ఓకే, లాగ్ బ్యాకప్ 30 minutes ఆర్ 60 minutesకి షెడ్యూల్ అయి ఉంటుందని చెప్పాను. ఇవి ఆటోమేటిక్గా మనం పెట్టిన టైంకి ఈ బ్యాకప్స్ వెళ్ళి కూర్చోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న డిస్క్ తీసుకుంటాను, దిస్ కంప్యూటర్ ఎస్క్యూఎల్ బ్యాకప్. సో ఇక్కడ ఉండే నేను ఎంటీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉండే నేను ఫర్ టైం బీయింగ్ ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ఇట్. కంటిన్యూ. సో ఇది కూడా డిలీట్ చేద్దాం. సో నౌ దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ. ఓకే, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఒక మెయింటెనెన్స్ ప్లాన్ కాన్ఫిగర్ చేస్తున్నాను మీకు. ఓకే, ఒక మెయింటెనెన్స్ ప్లాన్ కాన్ఫిగర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను మీకు. సో ఈ మెయింటెనెన్స్ ప్లాన్లో మీకు ఫుల్ బ్యాకప్ జాబ్ ఎలా కాన్ఫిగర్ చేయాలో నేను చూపిస్తాను. నేను ఫుల్ బ్యాకప్ జాబ్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ ప్లాన్స్ కాన్ఫిగర్ చేయాలి అంటే మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఓకే మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్స్ అని ఉంటుంది. ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మెయింటెనెన్స్ ప్లాన్స్. ఓకే, న్యూ మెయింటెనెన్స్ ప్లాన్స్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ చూడండి మనకి సీక్వెల్ సర్వర్ ఏజెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో కనిపిస్తాయి. ఓకే, ప్రస్తుతానికి మనకి సీక్వెల్ సర్వర్ ఏజెంట్లో ఓకే 3 జాబ్సే ఉన్నాయి. ఈ 3 జాబ్స్లో కూడా ఫుల్ బ్యాకప్ జాబ్ ఏది లేదు. ఓకే, లెట్ మీ డిలీట్ దీస్ ఆల్సో, డిలీట్ దీస్ జాబ్స్. డిలీట్ అవుతుంది, చూద్దాం. డిలీట్ అయిపోయింది, ఇది కూడా డిలీట్ చేస్తాం. సో మనకి ఏ జాబ్స్ ఉన్నాయి ఓకే ఎప్పుడైనా సరే మనకి ఏ జాబ్స్ ఉన్నాయి అవి ఎప్పుడు రన్ అవుతున్నాయి అంటే ఈ సీక్వెల్ సర్వర్ ఏజెంట్లో ఓకే ఏజెంట్ కింద జాబ్ యాక్టివిటీ మానిటర్ ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తాయి. ఏ జాబ్స్ ఉన్నాయి అవి ఏ టైంకి రన్ అవుతున్నాయో ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వరకు మన దాంట్లో ఏం లేవు. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కాన్ఫిగర్ చేయబోతున్నారు. యాక్చువల్గా సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాయి కానీ బై డిఫాల్ట్గా కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ డిఫాల్ట్ జాబ్స్ మనకు సంబంధించినవి కాదు, జస్ట్ వాటిని ఇగ్నోర్ చేయండి. మన క్రియేట్ చేసిన జాబ్స్ ఫుల్ బ్యాకప్ జాబ్, డిఫరెన్షియల్ బ్యాకప్ జాబ్, లాగ్ బ్యాకప్ జాబ్, అవి కాకుండా అప్డేట్ స్టాటిస్టిక్స్, రీబిల్డ్ ఇండెక్స్. ఈ 2 జాబ్స్ దేనికి ఉపయోగపడతాయని చెప్పి నేను తర్వాత చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఎలా జాబ్స్ కాన్ఫిగర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, జాబ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలంటే మనకు తెలుసు సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నా కానీ ఇలా ఉంటుంది. ఓకే, దీని తర్వాత మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్లో మెయింటెనెన్స్ ప్లాన్ విజార్డ్ ఫస్ట్ టైం జాబ్ కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ ప్లాన్ విజార్డ్లోకి వెళ్ళి ఓకే నెక్స్ట్ కొడుతున్నాం. మనము ఏ జాబ్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, ఎలాంటి జాబ్, ఇట్ ఈస్ లైక్ విచ్ జాబ్, ఫుల్ బ్యాకప్ జాబ్ ఆర్ డిఫరెన్షియల్ బ్యాకప్ జాబ్. ఓకే, ఇప్పుడు ఫుల్ బ్యాకప్. ఓకే, ఫుల్ బ్యాకప్ జాబ్ అని పెట్టినాం. ఓకే,
ఇది నేను డైలీ అనుకో, నేను డైలీ పెడుతున్నా. ఓకే, డైలీ ఫుల్ బ్యాకప్ ఆర్ వీక్లీ ఫుల్ బ్యాకప్, వీక్లీ ఫుల్ బ్యాకప్. సో డిస్క్రిప్షన్ పెడితే ఏమవుతుందంటే రేపు ఏదైనా అవసరమై దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక లిస్ట్ వస్తుంది. మనం ఏం జాబ్ కాన్ఫిగర్ చేయాలా? డేటాబేస్ ఫుల్. ఓకే, దీన్ని క్లిక్ చేయాలి. డేటాబేస్ ఫుల్ బ్యాకప్ కాన్ఫిగర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ చేసినాక ఈ విండో ఓపెన్ అవుతుందమ్మా మనకి. ఈ విండోలో ఓకే ఫుల్ బ్యాకప్ జాబు ఏ డేటాబేస్ని బ్యాకప్ తీసుకోవాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తే క్యాన్సిల్ చేస్తున్నా. ఈ డేటాబేసెస్ దగ్గర దీన్ని సెలెక్ట్ చేస్తే ఏ డేటాబేసెస్ని బ్యాకప్ తీసుకోవాలి. ఓకే, ఆల్ డేటాబేసెస్. అండ్ ఆల్ డేటాబేసెస్ అంటే ఇంక్లూడింగ్ సిస్టమ్ డేటాబేసెస్తో పాటు ఏదైతే మాస్టరు, మోడలు, ఎంఎస్డిబి ఉంటాయో వాటితో పాటు తీసుకుంటుంది. లేదంటే ఇవి సెలెక్ట్ చేస్తే ఓన్లీ సిస్టమ్ డేటాబేసెస్ తీసుకుంటుంది. ఏవి? మాస్టరు, మోడలు, ఓకే, ఎంఎస్డిబి ఉంటుంది, అవి తీసుకుంటుంది. లేదు అవద్దు నాకు ఓన్లీ యూజర్ డేటాబేసెస్ కావాలా అంటే చూడు, ఓన్లీ యూజర్ డేటాబేస్ అంటే ఎక్స్క్లూడింగ్ మాస్టర్, మోడల్, ఎంఎస్డిబి, టెండిబి ఇవి ఎక్స్క్లూడ్ అయ్యి ఓన్లీ యూజర్ డేటాబేస్లో లిస్ట్లో ఏముంటాయి ఇక్కడ మనకి ఇవి మాత్రమే బ్యాకప్ తీసుకుంటుంది. ఓకే, మీరు కావాలంటే దట్ ఈస్ అప్ టు యూ. మీరు కావాలంటే అన్నీ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ అట్లా కూడా నీకు స్పెసిఫిక్ డేటాబేస్లే కావాలి, అన్నీ వద్దు అనుకుంటే నువ్వు సెలెక్ట్ చేసుకో. ఏ డేటాబేస్ బ్యాకప్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకో. ఇవన్నీ నాకు డమ్మీ డేటాబేస్లు రావాయి, నాకు బెస్ట్ డేటాబేస్ ఈ రాజు అనే డేటాబేస్ బెస్ట్ అంటే దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకో. దట్ ఈస్ అప్ టు యూ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. బట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఏంటంటే అన్ని డేటాబేస్కి బ్యాకప్ ఉంటుంది మనకి మెయింటెనెన్స్ ప్లాన్. ఓకే, ఆల్ డేటాబేసెస్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్ డేటాబేసెస్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాకప్ ఎక్కడ వెళ్ళాలి? ఓకే, ఈ బ్యాకప్ ఎక్కడ వెళ్ళాలి? డిస్క్ పెట్టాము. ఈ డిస్క్లో ఓకే డెస్టినేషన్ దగ్గర ఈ బ్యాకప్ ఎక్కడ వెళ్ళాలి? బ్యాకప్ పాత్ ఇస్తున్నాం మనం. సి డ్రైవ్, సీక్వెల్, బ్యాకప్ ఈ ఫోల్డర్లో వెళ్ళి కూర్చుంటుంది. ఆ బ్యాకప్ పాత్ ఫార్మెట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .bak. మీ అందరూ తెలుసు ఫుల్ బ్యాకప్ వచ్చేసి .bak ఫార్మెట్. డిఫరెన్షియల్ బ్యాకప్ వచ్చి కూడా .bak ఉండొచ్చు, లేకపోతే .dif అని కూడా ఉండొచ్చు. లాగ్ బ్యాకప్ వచ్చేసి .tr అని ఉంటుంది. ఓకే, .tr అని ఉంటుంది. సో ఆ బ్యాకప్ ఎక్స్టెన్షన్ ఏం చూస్తున్నాము. ఆప్షన్స్ మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బ్యాకప్ సెట్ ఎన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ 7 days. ఓకే, 7 days. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్యాకప్ పడింది అనుకో, ఈరోజు బ్యాకప్ పడితే 8th తారీఖు ఏమవుతుందంటే ఓల్డ్ డేట్ది డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్యాకప్ రన్ అయిందమ్మా. సో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు వరకు బ్యాకప్లు స్టోర్ అవుతాయి. ఈ 8వ తారీఖు బ్యాకప్ పడుతుండగానే 1వ తారీఖు దగ్గర పోవాలా, 9వ తారీఖు పడుతుండగానే సెకండ్ డేట్ దగ్గర పోవాలా. సో అంటే 7 days అయిపోయింది అనుకో ఆ ఫోల్డర్ లోపల, 7 days తర్వాత ఉండే ఫైల్స్ని డిలీట్ చేసేస్తుంది అది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బ్యాకప్ సెట్ విల్ ఎక్స్పైర్. 7 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ఇంకొక ఆప్షన్ మనం ఎక్కువ వాడుతుంటే కంప్రెషన్ బ్యాకప్. ఈ కంప్రెషన్ బ్యాకప్ దేనికి వాడతామంటే ఒకవేళ మనకి వచ్చేసి కంప్రెషన్ బ్యాకప్ ఏ సిచ్యువేషన్లో వాడతామంటే ఒకవేళ వచ్చేసి డీబీ కంప్రెషన్ లేకుండా నార్మల్గా తీసినాం అనుకో, డీబీ బ్యాకప్ వచ్చేసి ఒక 100 GB వస్తే ఒక కంప్రెషన్ ఆప్షన్ వాడామనుకో, కంప్రెషన్ ఆప్షన్ వాడితే ఇట్ ఈస్ 5 times తగ్గుతుంది. 5 times తగ్గుతుంది అంటే ఈక్వల్ టు 100/5 ఎంత అయింది? 20 GBకి వస్తుంది. కంప్రెస్ అవుతుంది డేటా. ఓకే, కంప్రెషన్ బ్యాకప్ ఫీచర్ వాడాలి. అప్పుడు నీకేమవుతుందంటే నువ్వు 8 days బ్యాకప్ పడినా నీకేమవుతుంది? 8 days బ్యాకప్ పడినా నీకు డిస్క్లో స్పేస్ సరిపోతా ఉంటుంది. నువ్వు కంప్రెషన్ ఆప్షన్ వాడలేదు అంటే నీకు ఒకసారి ఆలోచించు, కంప్రెషన్ ఆప్షన్ వాడకపోతే ఓకే ఎవ్రీడే నీకు 100 GB పడితే ఓకే 100 GB 7 days పడితే ఏమవుతుంది? 70 GB కావాలి స్పేస్ డిస్క్లో. అంటే అప్పుడు నీకు ఆ డ్రైవ్ స్పేస్ ఎంత ఉండాలి? మినిమం 1 TB కావాలి. మినిమము 1 TB ఆ డ్రైవ్ స్పేస్ ఉండాలి. అదే నువ్వు కంప్రెషన్ బ్యాకప్ వాడితే ఓకే 20 GB వస్తుంది.
20 GB అంటే 7 డేస్కి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది 7 డేస్కి? 120 GB అవుతుంది అనుకో. సో అప్పుడు ఏది బెస్ట్ మనకి? స్పేస్ ఇది దేనివల్ల సేవ్ అవుతుంది మనకి? కంప్రెషన్ బ్యాకప్ వల్ల స్పేస్ సేవ్ అవుతుంది, అవునా కదా? సో కంప్రెషన్ బ్యాకప్ అనే ఫీచర్ వాడాలి. ఓకే, ఇవి మనకి సెట్టింగ్స్. అన్ని డేటాబేస్లు బ్యాకప్ తీసుకుంటున్నా. బ్యాకప్ టైప్ ఫుల్ బ్యాకప్, డెస్టినేషన్ వచ్చేసి ఏ ఫోల్డర్లో పడుతుంది ఆ ఫోల్డర్ .bak ఎక్స్టెన్షన్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ కంప్రెషన్ బ్యాకప్ 7 డేస్ తర్వాత ఎక్స్పైరీ కావాలా. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కొట్టిన తర్వాత ఓకే రైట్ రిపోర్ట్ టు టెక్స్ట్ ఫైల్. ఇది ఏంటి అంటే ఒకవేళ నీ బ్యాకప్ ఈ జాబ్ కానీ ఫెయిల్ అయితే, ఈ జాబ్ సరిగా రన్ కాకుండా ఏదైనా ఫెయిల్ అయితే ఈ టెస్ట్ ఫైల్లో ఆ ఎర్రర్ని ఇస్తుంది, ఏ రీజన్ వల్ల జాబ్ ఫెయిల్ అయిందని చెప్పి ఈ లాగ్లే వేస్తుంది అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫినిష్. సో ఒక జాబ్ కాన్ఫిగర్ చేసిన చూద్దాం. సో జాబ్ కాన్ఫిగర్ చేసిన ఇంకా దానికి షెడ్యూల్ పెట్టాలి మనం. ఓకే, వీ హ్యావ్ టు గివ్ ద షెడ్యూల్. సక్సెస్ అవుతుంది, మొత్తం సక్సెస్ కాండి, అన్ని సక్సెస్ అయింది. ఓకే, సక్సెస్ అయిన తర్వాత జస్ట్ ఐఎమ్ రీఫ్రెషింగ్ ఇట్. సర్వర్ని రీఫ్రెష్ చేసి మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఫుల్ బ్యాకప్ జాబ్ వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు విజార్డ్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఈ విజార్డ్లో ఓపెన్ కానివ్వండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఈ విజార్డ్లో మనం షెడ్యూల్ సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి జాబ్ స్టేటస్ ఏముంది? నాట్ షెడ్యూల్ అనే ఉంది కదా. దీనికి ఇంకా టైం ఇవ్వాలి మనం, ఎప్పుడు కావాలి ఇక్కడ చూడొచ్చు. లేకపోతే ఈ ఏజెంట్లోకి వెళ్ళి యాక్టివిటీ మానిటర్లోకి వెళ్ళి ఇంకా ఇది ఎనేబుల్ కాలేదు కదా. ఇప్పుడు చూడండి యాక్టివిటీ మానిటర్లో కింద ఎంటీ ఉన్నింది, ఇప్పుడు ఏం పడింది? ఫుల్ బ్యాకప్ జాబ్ పడింది. సో ఇక్కడ ఏముంది? షెడ్యూల్. నెక్స్ట్ ఎప్పుడు రన్ అవుతుంది? నాట్ షెడ్యూల్ అని ఉంది. ఓకే, ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు ప్రాపర్టీస్లోకి వెళ్ళి. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి షెడ్యూల్ చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ కూడా షెడ్యూల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసి ఓకే ఈ షెడ్యూల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మనకి ఈ జాబ్ ఎప్పుడెప్పుడు కావాలి. ఓకే, ఎప్పుడెప్పుడు కావాలి? వీక్లీ కావాలంటే వీక్లీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ వీక్లీ యూ కెన్ సెలెక్ట్ వీక్లీ. ఇఫ్ యూ వాంట్ డైలీ సెలెక్ట్ డైలీ. ఇఫ్ యూ వాంట్ మంత్లీ సెలెక్ట్ మంత్లీ. ఓకే, ఫర్ టెస్టింగ్ పర్పస్ ఐఎమ్ కీపింగ్ డైలీ. ఓకే, డైలీ ఎప్పుడు ఒక్కసారి కాదు, రీయకర్ వన్స్. డైలీ ఒక్కసారి రీయకర్ అయితే చాలు. ఏ టైంలో అవుతుంది ఇది? midnight 12 o'clock అవుతుంది. ఇఫ్ యూ వాంట్ చేంజ్. మన టెస్టింగ్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు టైం పెడదాం. ఇప్పుడు టైం ఎంత? 16:47. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 16 ఓకే 50 పెడతా. ఓకే, టెస్టింగ్ చేయడానికేనమ్మా ఇది మనం. ఓకే, 16:50 పెడతాను అంటే 4:50కి జాబ్ రన్ కావాలని పెడతాను నేను. ఓకే, జస్ట్ ఓకే కొట్టిన తర్వాత ఎప్పుడైనా సరే మనం సేవ్ చేయాలట. షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి, అప్పుడే అది సేవ్ అవుతుంది. సేవ్ అయింది. జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ ఇట్. దెన్ ఇక్కడ యాక్టివిటీ మానిటర్లోకి వెళ్ళి మళ్ళీ వెరిఫై చేయండి. ఆ జాబ్ షెడ్యూల్ అయింది. ఎంతకి? 6:50కి, అంటే ఈవినింగే. ఇప్పుడు మనకి ఈ డిస్క్ ఈ పాత్ ఇచ్చున్నాం మనం. ఓకే, సారీ 1 second గైస్. సో మనం ఎప్పుడు ఇచ్చినాము? సో ఈ బ్యాకప్ అనే పాత్ ఇచ్చినాము. ఈ జాబ్ రన్ అయితే ఆటోమేటిక్గా నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇంకా 2 minutes టైం ఉంది. ఓకే, ఈ 2 minutes టైం అయితే ఈ జాబ్ రన్ అవుతున్నా కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఫైల్స్ వచ్చి పడిపోతాయి. మనం ఏం చేయము, జస్ట్ వాచ్. ఈ జాబ్ మనం ఇచ్చిన టైంకి రన్ అయింది అనుకో. ఓకే, ఇంక 2 minutes ఉంది. ఆ టైంకి ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాకప్లు వచ్చి పడిపోతాయి. సో ఎందుకంటే మనం ఈ పాత్ ఇచ్చినాం, మనం ఈ పాత్ C డ్రైవ్ SQL బ్యాకప్లో ఇచ్చినాం, వచ్చి ఈ ఫోల్డర్లో పడతాయి. ఏమైనా డౌట్ ఉందా దీన్ని కాన్ఫిగర్ చేయడంలో? దీన్ని మెయింటెనెన్స్ ప్లాన్స్ అంటారమ్మా. ఇవన్నీ మనమే కాన్ఫిగర్ చేస్తాము. సో 2 minutes ఉంది, వెయిట్ చేద్దాం. 2 minutes టైం చేంజ్ చేశాను నేను. సరే ఇంక 1 minute ఉంది, ఆల్రెడీ అయిపోయింది. 6
1647 మనది ఎప్పుడు రన్ అవుతుంది 1650కి రన్ అవుతుంది. డేట్ ఏంటి 13 ఈ జాబ్ రన్ అయింది అంటే ఇక్కడ గ్రీన్ కలర్గా మారిపోతుంది. ఇక జాబ్ రన్ అవుతుంది. లాస్ట్ టైం ఎప్పుడు రన్ అయిందో చూపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు రన్ అవుతుందో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ బ్యాకప్ ఫైల్స్ పడాలి. ఏమైనా డౌట్ ఉందా ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ కాన్ఫిగర్ చేయడంలో? ఎనీ డౌట్? ఓకే, థ్యాంక్ యూ. సో మనం 1 minute వెయిట్ చేద్దాము. మనం ఇచ్చేసి ఈ జాబ్స్ టైంకి కాన్ఫిగర్ చేసి వదిలేస్తే దాని పార్టీకి అది దాని జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఏ టైంలో పెడితే ఆ టైంలో తీసుకెళ్ళి బ్యాకప్లు తీసుకెళ్ళి నువ్వు ఇచ్చిన పాత్రలో బ్యాకప్లు సేవ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎంఎస్డిబి. ఎంఎస్డిబి ఈజ్ యాక్ట్ యాజ్ ఏ సూపర్వైజర్. ఇప్పుడు చూడండి 650 అయింది. మనకి ఇక్కడ బ్యాకప్ ఫైల్స్ అన్నా రావాలా, లేదంటే జాబ్ అన్న ఫెయిల్ కాల. వచ్చినాయి ఆటోమేటిక్గా, ఏం చేయాలి, ఆటోమేటిక్ పడిపోయినాయి. చూస్తున్నారా స్క్రీన్ మీద? సో జాబ్ ఏమైంది, దాని పార్టీకి అది ఆటోమేటిక్గా రన్ అయ్యి బ్యాకప్ని ఇచ్చింది. సో మనం ఇక్కడ ఏ టైం పెడితే, ఇప్పుడు చూడండి ఇది నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేసేస్తుంది, ఎప్పుడు రన్ అయిందో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రన్ అవుతుందో చూపిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు రన్ అవుతుంది, టుమారో బై ద సేమ్ టైం. అదే టైంకి ఏం చేస్తుంది, మళ్ళీ ఒక బ్యాకప్ తీసుకొని మళ్ళీ ఇంకొక సెట్ వేస్తుంది ఇక్కడ. సో మనం ఏం చేయము, మనం ఏది కమాండ్స్ సెట్ చేసి పెడితే దాని ప్రకారం బ్యాకప్ ఆపరేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఇది ఏ బేసిస్ మీద నడుస్తుంది అంటే ఎంఎస్డిబి ఈజ్ మానిటరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎంఎస్డిబి ఈజ్ యాక్ట్ యాజ్ ఏ సూపర్వైజర్ ఫర్ ఆల్ ఆటోమేటెడ్ జాబ్స్ ఆర్ ఆల్ ఆటోమేటెడ్ ప్రాసెసెస్. ఎంఎస్డిబి వర్క్ చేసి, ఎంఎస్డిబి వర్క్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మన ఏజెంట్ ఉంటుంది, సీక్వెల్ సర్వర్ ఏజెంట్ అంటారు దీంట్లో కాన్ఫిగర్ చేస్తాం జాబ్స్. ఓకే, సో మెయింటెనెన్స్ ప్లాన్స్ అలా కాన్ఫిగర్ చేస్తాం. లెట్ మీ సేవ్ దిస్ మెయింటెనెన్స్ ప్లాన్స్.